హలో అండి. ఇవాళ అయితే మన ఛానల్లో నిన్నటి కాకరకాయ కారం రెసిపీని అయితే అప్లోడ్ చేసుకుందామండి. చాలా ఈజీ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం మీడియం సైజులో ఉన్న కాకరకాయల కార్నర్స్ కట్ చేసుకొని మధ్యలో చిన్నగా ఘాటు పెట్టుకొని మధ్యలో ఉన్న సీడ్స్ అన్ని నేను చూపించిన విధంగా తీసేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో వాటర్ యాడ్ చేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకుంటే అందులో కొంచెం చేదు అనేది పోతుంది. నెక్స్ట్ వేరే ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ వేరుశనగ గుళ్ళు వేసుకొని అవి కూడా డ్రై రోస్ట్ అయిన తర్వాత కొంచెం ధనియాలు జీలకర్ర కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఎండు కొబ్బరి ఎండుమిర్చి కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని నెక్స్ట్ స్టవ్ మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయ వెల్లుల్లి కూడా వేసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని అందులో కారం పసుపు ఉప్పు వేసుకొని చూసారు కదా ఈ విధంగా ముద్ద మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ మన కాకరకాయల్లో మంచిగా స్టఫ్ వేసుకొని ఆయిల్ వేసుకొని ప్యాన్ మీద వేసుకొని చూసారు కదా ఈ 2 సైడ్స్ కూడా మంచిగా 15 మినిట్స్ పాటు ఓపిక్గా రోస్ట్ చేసుకొని తింటే అదిరిపోతుంది. డోంట్ మిస్ టు ట్రై.